నేటి దిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 25 వర్స్ 22. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేయు ప్రతి కార్యమునకు ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నారు. సహజంగా మన ఎడల మంచి చేసిన వారికి మంచి చేయుట అనేది ప్రతి ఒక్కరూ చేసే పనియే. అయితే దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే పని ఏంటంటే వర్స్ 21 and 22, 21, 22 చరణాల్లో, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము, అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు అని ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, ప్రభువు మనకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి కార్యాలు ఏంటంటే, మన పగవారు మనకు మేలు చేయకపోవచ్చు, మనపై కీడు తలపెట్టువారు మనకు మేలు చేయకపోవచ్చు, కానీ అట్టి వారికి మనము మంచి చేసినప్పుడు వారి నుండి మనం ఫలమును ఆశించలేకపోవచ్చు, కానీ ప్రభువారు అందుకు ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయటానికి సంతోషిస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని మనసును ఈ లోకంలో మనం కలిగి ఉండటం, అది మనకు నిజముగా ఆశీర్వాదకరం. సహజంగా మనము వెలుపటి పరిస్థితులను చూసి ఆ విధంగా ప్రవర్తించటం అనేది సహజం. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఏ విధమైనటువంటి మనసుతో మనం ప్రవర్తిస్తామో అది ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు గనుక, నిశ్చయముగా ప్రభు మనకు సెలవిచ్చిన ప్రకారముగా మనం చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన యొద్ద నుండి వచ్చేటటువంటి ఫలాన్ని మనం పొందగలం అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ఈ విధముగా ఎందరైతే దేవుని వాక్యమును అనుసరించి ప్రవర్తించారో అట్టివారు పరిశుద్ధ గ్రంథములో ఎందరో ప్రభు అనుగ్రహించినటువంటి ప్రతిఫలాన్ని పొందినటువంటి వ్యక్తులుగా ఉండటను మనము గమనించగలం. ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 24 వర్స్ 6, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనంలో, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతనిని నేను చంపను అని తన జనులతో చెప్పాను. చదవబడిన ఈ వాక్య భాగంలో దావీదును నశింపు చేయవలనని తరుముతూ ఉన్నటువంటి సౌలును, ఒక దినాన దావీదు సౌలును నశింప చేయటానికి అవకాశం వచ్చింది. అయితే తనతో పాటు ఉన్నటువంటి వారు దావీదును ప్రేరేపించినప్పటికీ ఆ సమయంలో అతడు ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని చెప్పి ఇక్కడ పలుకుటను మనం గమనించగలం. సౌలు అనుదినము దావీదు నశింప చేయుటకు అతడు వెతుకుతూ ఉన్నాడు. ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 23 వర్స్ 14, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో, సౌలు అనుదినము అతను వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. నిజమే, దావీదు చేసిన ప్రతి దానికి దేవుడు అతనికి మేలును ప్రతిఫలం ఇచ్చాడు. అయితే ఓ ప్రక్క సౌలు దావీదు ద్వారా నష్టమును నాశనమును పొందనప్పటికీ అతడు దావీదును నశింప చేయాలని తరుముతూనే వచ్చి చివరికి అతడు దావీదుకు కీడు చేయాలని తలంచాడు గనుక అతను కలిగినటువంటి ప్రతిఫలం ఏంటంటే ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 31 వర్డ్స్ 4, 5, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 4-5 వచనాల్లో, తమ శత్రువులకు ఫిలిస్తీయుల మీద యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో తాను ఓడిపోవుటను గమనించినటువంటి సౌలు తన కత్తి మీద పడి అతడు మరణమవుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మేలు చేసిన దావీదుకు కీడు తలపెట్టినటువంటి సౌలు దానికి ప్రతిఫలముగా అతడు మరణాన్ని పొందాడు. కానీ నశింపు చేయుటకు సౌలు విషయంలో దావీదుకు అవకాశం వచ్చినప్పటికీ అతడు ఏమాత్రం కూడా దేవుని వాక్యమునకు అవిధేయుడు కాక వాక్యమునకు లోబడి
దేవుడు తలపెట్టినటువంటి మనసును అనుసరించి నడిపించిన కారణం ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను రాజుగా పరిపాలించేటటువంటి ఆధిక్యత దేవుడు దావీదుకి ఇచ్చారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా ప్రభు మనం చేసిన దానికి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తారు గనుక విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి దైవదేవులు పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీ మాటలు మాకు సెలవిచ్చిన రీతిగా మేము ప్రవర్తించి నిశ్చయముగా మీ వలన కలుగు ప్రతిఫలమును మేము పొందుదుముగాక. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృపాక్షేమములతో ముందున్న కాలమంతా మా ప్రియులకు మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించునుగాక. ఆమేన్.